విశాఖపట్టణం శివార్లలోని దట్టమైన కొండల మధ్య ఒక పాత బంగళా ఉంది. ఆ బంగళా గురించి ఊరిలో ఎన్నో భయంకరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. గత 40 ఏళ్లగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన వారు ఎవరూ తిరిగి రాలేదని, అక్కడ ఆత్మల సంచారం ఉందని అందరూ నమ్ముతారు. ఒక అమావాస్య రాత్రి అర్జున్ అనే సాహసవంతుడైన యువకుడు తన యూట్యూబ్ ఛానల్ కోసం ఆ ఇంటి రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో ఒక టార్చ్ లైట్ మరియు కెమెరా పట్టుకొని అతను నెమ్మదిగా ఆ బంగళా వైపు అడుగులు వేశాడు. చుట్టూ ఉన్న చెట్లు గాలికి వెంతగా ఊగుతున్నాయి. ఎండిపోయిన ఆకులపై అతను నడుస్తుంటే వస్తున్న శబ్దం ఆ నిశ్శబ్దంలో భయంకరంగా వినిపిస్తోంది. అర్జున్ బంగళా ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని తలుపును నెట్టగానే అది కిర్ర్ అనే శబ్దంతో తెరుచుకుంది. లోపల అంతా దుమ్ము, ధూళి మరియు సాలీడు గోళ్లతో నిండిపోయి ఉంది. గాలిలో ఒక రకమైన వింత వాసన వస్తోంది. అర్జున్ తన టార్చ్ లైట్తో గదులను పరిశీలిస్తుండగా హఠాత్తుగా ఎక్కడో గాజు గ్లాసు పగిలిన శబ్దం వినిపించింది. ఎవరక్కడా అని అతను గట్టిగా అరిచాడు. కానీ ప్రతిధ్వని తప్ప ఏ సమాధానం రాలేదు. అడుగులు ముందుకు వేస్తుంటే ఎవరో తనను వెంబడిస్తున్నట్లు, తన వీపు వెనుక ఎవరో ఊపిరి తీస్తున్నట్లు అతనికనిపించింది. వణుకుతున్న చేతులతో కెమెరాను పట్టుకుని ముందుకు సాగాడు. అతనొక పెద్ద హాల్లోకి ప్రవేశించాడు. గోడమీద ఉన్న ఒక పాత ఫోటో ఫ్రేమ్ అతని దృష్టిని ఆకర్షించింది. అందులో ఒక ముసలి వ్యక్తి ఫోటో ఉంది. అర్జున్ గమనించాడు. ఆ ఫోటోలోని కళ్ళు తన కదలికలకనుగుణంగా కదులుతున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా అతని ఒళ్ళు గగుర్పు పొడిచింది. భయంతో వెనక్కి తిరగ్గానే అతను లోపలికి వచ్చిన తలుపులు ధామ్ అని మూసుకుపోయాయి. అతను పరిగెత్తి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ అది బయట నుండి ఎవరో లాక్ చేసినట్లు గట్టిగా ఉంది. కాపాడండి, ఎవరైనా ఉన్నారా అని అతను అరిచాడు. కాని ఎలాంటి సమాధానం లేదు. గోడల మీద రక్తపు చుక్కలు మెల్లగా కిందకు కారుతున్నాయి. గదిలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. విపరీతమైన చలి మొదలైంది. అర్జున్ తన టార్చ్ లైట్ను అటూ ఇటూ తిప్పుతుండగా ఒక మూలలో పొడవైన నల్లని నీడలాంటి ఆకారం కనిపించింది. ఆ ఆకారానికి ముఖం లేదు. కేవలం 2 తెల్లని కళ్ళు మాత్రమే ప్రకాశిస్తున్నాయి. ఆ ఆకారం నెమ్మదిగా అర్జున్ వైపు వస్తూ, 40 ఏళ్లగా నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను, ఇప్పుడు నువ్వు కూడా నాతోనే ఉండిపోతావు అని అర్జున్ భయంతో కేకలు వేస్తూ కింద పడిపోయాడు. అతని చేతిలోని కెమెరా దూరంగా పడి రికార్డింగ్ ఆగిపోయింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించినా ఆ బంగళా నుండి అర్జున్ బయటకు రాలేదు. అక్కడ మిగిలిందల్లా అతని కెమెరా మాత్రమే. ఆ బంగళా రహస్యం ఎప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.